హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. లైక్ మాత్రం మర్చిపోవద్దు. శనివారం కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వచ్చాను తమలపాకులు తీసుకొని. ఈరోజు వీడియోలో ఫుల్ షాపింగ్ ఉందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడికి వస్తానండి. హనుమాన్ చాలీసా చదువుతారు మా ఊర్లో 7 to 8. లాస్ట్ 2 times అని అందుకుంటాను. హారతి మాత్రం అస్సలు మిస్ అవ్వనండి. ఈ హారతి ఇచ్చినప్పుడు ఈ గంట దగ్గర నిలబడి గంట అలాగే మోగిస్తూ ఉంటాను ఆంజనేయ స్వామి ఎదురుగా ఉండి. ఈరోజు వీడియోలో మా హస్బెండ్ వాళ్ళ మేనత్తని 3 తరాలు కలిసి షాపింగ్ చేశాము. 3 జనరేషన్లు కలిసి షాపింగ్ వీడియో మీతో షేర్ చేసుకుంటా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఇంకా శనివారం కాబట్టి తమలపాకులు తీసుకొని ఆంజనేయ స్వామి గుడికి వచ్చాను. ఆంజనేయ స్వామికి హారతులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం ఈరోజు ఏకాదశి అండి, నీళ్ళు కూడా తాగను నేను. ఇంకా ప్రసాదం అన్నీ పనిచేసిన తర్వాత వెళ్తుంటే తమలపాకులు లేటుగా వచ్చాయని ఇక్కడ మాల కట్టమంటే నేను ఆంటీ కూర్చొని ఇద్దరం మాల కడుతున్నాము. ఆంటీ కడుతుంటే నేను అందిస్తున్నాను. వెళ్తుంటే ఆంజనేయ స్వామి ఆపి మాతోటి ఆకుమాల వేయించుకోవాలని అనుకున్నట్టున్నారు. ఇంకా ఆంజనేయ స్వామికి ఆకుమాల ఆంటీ అల్లుతుంటే నేను అందిస్తున్నాను. చూడండి, మేము కట్టిన మా ఆంజనేయ స్వామిని క్లారిటీగా చూపిస్తాను మీకు. ఇది ఊరి నడింబొడ్డులో ఉంటుందండి, రేడియో బాయ్ సెంటరు. ఇది చాలా పురాతనమైన గుడి. శనివారం మంగళవారం మాత్రం కన్నులు పండగగా చేస్తారు. ఇదిగో చాలామంది హనుమాన్ చాలీసా చదవడానికి వస్తారు. ఇదిగోండి తమలపాకులు మేము అల్లిందే మాల ఆంజనేయ స్వామి మెళ్ళలో వేస్తున్నారు. ఎప్పుడు తమలపాకుల అమ్మే అన్నయ్యకి హెల్త్ బాగాలేక తమలపాకులు అమ్మట్లేదండి. వేరే ఊరు నుంచి వచ్చి ఆయన ఆయన టయానికి రావట్లేదు. 8 తర్వాత వస్తున్నాడు. అందుకని ఆంజనేయ స్వామి ఆకుమాల అల్లాం. తర్వాత ఇంటికి వచ్చేసాను. మా హస్బెండ్ కోసం టిఫిన్ చేస్తుంటే గోమాత వచ్చిందండి. ఎవ్రీడే మా ఇంటికి గోవులు వస్తాయి. ఇవి ఎవరి ఇళ్ళకి వెళ్ళవు, మా ఇంటికి వస్తాయి. ఇంకా మా హస్బెండ్ ఇంట్లో వాటర్ లేవని వాటర్ తీసుకురావడానికి వెళ్తున్నారు. ఇంకా దీనికి ఇంట్లోకి నీళ్ళు వచ్చి స్టోర్ బియ్యం అన్నీ తడిచిపోయినాయి అమ్మ అని దీంతో చెప్తున్నాను. ఇంకా అట్టిపళ్ళు అవి పెట్టి బెల్లము ఏ ఉంటే అవి పెడతానండి. ఇంకా తినమ్మ తిను అని చెప్తున్నా. ఇంకా దాన్ని కాసేపు ప్యాంపరింగ్ చేస్తాను. కాసేపు దాంతో 5 minutes అనే టైం స్పెండ్ చేస్తాను. ఇంకా సరే ఇంట్లో వంట పనులు ఉన్నాయమ్మా అని చెప్పాను. నేను లోపలికి వెళ్ళి మా హస్బెండ్ కోసం దోశలు పోస్తున్నా. టీవీ మా ఇంట్లో ఎప్పుడు ప్లే అవుతూనే ఉంటుంది. ఇంకా వెళ్ళలేదు ఏమ్మా అని దాన్ని కాసేపు మాట్లాడితే ఇంకా మళ్ళీ ఫుడ్ పెట్టాను. తిని ఇంకా వెళ్ళిపోతుంది. చూడండి, ఎవరి ఇళ్ళకి వెళ్ళదు, ఇది మా ఇంటికి వస్తాయి. పెట్టే ఇంటికి నేను వచ్చేది ఇవి. ఇదిగోండి మా హస్బెండ్ కోసం దోశలు పోసాను. టమాటా పచ్చిమిరపకాయల చట్నీ చేసేసాను. మా హస్బెండ్ ఈ లోపల మిల్టన్ వాటర్ తీసుకొని వచ్చారు. ఇంకా చేనుకి వెళ్ళి నీళ్ళు కడతా అని చెప్తే నేను వంట ప్రిపరేషన్లో ఉన్నా. ఇంకా ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఆఫీస్లో అటెండెన్స్ వేసుకొని వస్తాను. ఆఫీస్కి వెళ్ళారు. ఈ యోగా డే అని ఆ రోజు చాలా లేట్గా వచ్చారు. ఏంటి ఆఫీస్ నుంచి 1/2 hourలో వస్తారని చూస్తే యోగా డే అంట. ఇంకా నేను లంచ్ ప్రిపరేషన్ చేశాను. ఇంకా పార్లర్లో పనితో బిజీగా ఉన్నాను. పార్లర్కి వచ్చే కస్టమర్స్కి ఫేషియల్ ఐబ్రోస్ అవి చేస్తా. 11 అయినా మా ఆయన రాలేదేంటి అని చూస్తున్నా, బాక్స్ కట్టేసి. ఇంకా చూస్తుండగా మా హస్బెండ్ వచ్చారు. వీళ్ళు చేస్తుండమ్మా బజార్లో పని ఉందని వెళ్ళారు. మా హస్బెండ్ వచ్చి చేలో కరెంట్ ఉందా లేదా అని ఇక్కడ ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. కరెంటు ఉందంట, బాక్స్ పెట్టమన్నారు. ఆఫీస్ నుంచి పాపం ఇంట్లోకి కూడా రాలేదు. మా హస్బెండ్ ఎవరైనా బయట చెప్పులు కనిపిస్తే ఇంక ఇంట్లోకి కూడా రారండి, ఎవరొకళ్ళు ఉన్నారని. పార్లర్కి వచ్చిన వాళ్ళు లేడీస్ ఉంటారని ఇంకా 11:30 అయింది. ఇంకా లంచ్ బాక్స్ ఇస్తున్నాం మా హస్బెండ్కి. ఇంకా లంచ్ బాక్స్ తీసుకొని టీషర్టు షార్ట్ టవల్ ఇమ్మన్నారు నీళ్ళు కట్టడానికి కంఫర్ట్ వేర్ కోసం. నేను తెచ్చిస్తే మా హస్బెండే మడతేసుకొని పెట్టుకుంటున్నారు.
ఇంకా మా హస్బెండ్కి బాయ్ చెప్తా మా ఆయన మేనత్త మనవరాల్ని వచ్చిందని వెళ్దామంటే నేను చేలో నీళ్ళు కట్టి నీకు కాల్ చేస్తాను, నువ్వు బస్ ఎక్కిరా, ఈవినింగ్ వెళ్ళి చూసొద్దాం అన్నారు. ఏదో మర్చిపోయారు మా ఆయన, నేను అలా చూస్తున్నాను. ఇంకా నేను ఫోన్ చేస్తాను, అప్పుడు బస్ ఎక్కిరా చూసొద్దాం అన్నాడు. వెనక్కి వస్తున్నారు, ఏం మర్చిపోయారు అబ్బా అని చూస్తే హెల్మెట్ మర్చిపోయాను అన్నారు. నాకు కూడా ఏదో హెల్మెట్ తీసుకెళ్ళిస్తున్నా. మా హస్బెండ్ హెల్మెట్ లేకుండా అసలు వెళ్ళరు. ఈ అలవాటు నేనే చేసా, అసలు హెల్మెట్ లేని బయటకు వెళ్తుంటే హెల్మెట్ అని ఎంబడబడతా. మంచి అలవాటే కదా అని మా హస్బెండ్ ఇంకా వెనక్కి వచ్చి హెల్మెట్ మర్చిపోయాని హెల్మెట్ పెట్టుకొని ఇంకా చైనీకి బయలుదేరారు. ఇంకా తనకు ఫేషియల్ ఫినిష్ అయిపోతుందండి. ఇదిగోండి ఈరోజు సర్ప్రైజ్గా వాళ్ళే మా ఇంటికి వచ్చారు. మా ఆయన మేనత్తండి మా పిన్ని. మేము వద్దాం అనుకున్నాం పాపను చూడ్డానికి, అంటే నేను మెడిసిన్ తీసుకొని వెళ్దాం మనవరాలు కోసమని ఇంకా దోశలు పోసి ఇచ్చా. మా పిన్ని దోశలు తింటుంది. ఇంకా దోశలు తిన్నాక ఈవినింగ్ టైం ఇద్దరం షాపింగ్కి వెళ్తున్నాం. చాలా మనవరాలు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది కదా అని కోడలి కోసం శారీ, మనవరాల కోసం శారీ అని షాపింగ్కి వచ్చాము. కొత్త లేటెస్ట్ మోడల్ అన్నీ మా ముందేసాము. ముందేసిన తర్వాత నేను మా పిన్ని అన్నీ అలా చూస్తున్నాం. నాకేం తెలుస్తుంది, మీరు వయసు వాళ్ళు మీకే తెలుస్తుంది అని మా పిన్ని ఇక్కడ ఆయనతో చెప్తుంటే, నీ సెలక్షన్ బాగుంటుంది చూడు పిన్ని అంటే, మా జనరేషన్ మీ జనరేషన్ వాళ్ళది మీకే తెలుస్తుంది అంటుంది. ఇంకా లేటెస్ట్ మోడల్ అన్నీ ముందే పిచ్చేసిన తర్వాత మా పిన్ని ఈ కలర్ ఉందని చూసి మా పిన్ని 2-3 సెలెక్ట్ చేసింది. ఇవన్నీ తలనొప్పులు ఎందుకు పిన్ని, నేను ఇంటికి వెళ్ళి తను తీసుకొస్తా అంటే, చిన్న పాప ఉంది ఏడుస్తుందేమో అని 3 శారీలు సెలెక్ట్ చేసాము. ఇదొకటి, ఇదిగోండి ఈ గ్రీన్ ఒకటి. ఈ లోపల వేరే వాళ్ళు ఇద్దరు చూసి పక్కన పెట్టుకొని వెళ్ళిన శారీలు ఉన్నాయంటే అవి కూడా చూపించమన్నాము. అంకుల్ చూపించలే, వాళ్ళు పక్కన పెట్టుకుంటే ఏం లేదు, వాళ్ళు అంటే కలర్కి ఒకటే ఉందక్క, వాళ్ళంటే అంకుల్ మాకే ప్రిఫరెన్స్ ఇచ్చి మాకు చూపించారు అవి. మా పిన్ని మనవరాలు గుచ్చుకోకూడదని అన్నీ చూస్తుంది. ఈ క్లాత్ షైనింగ్ ఉంది కానీ ఇవి ఉన్నాయి స్టోన్స్, అవి మనవరాలు గుచ్చుకుంటాయి అని ఆలోచిస్తుంది. ఈ మోడల్స్లో ఈ కలర్స్ ఉన్నాయని అన్నీ చూపిస్తే మా కోడలికి ఈ కలర్ లేదు అని చెప్తుంది. ఈ కలర్ ఉన్న కలర్స్ ఉన్నాయని చెప్తుంది మా పిన్ని. ఇంకా క్యాట్లాగ్ చూపించిన తర్వాత ఓపెన్ చేస్తే మళ్ళీ ఇబ్బంది కదా అని, ఇదిగోండి ఇది వేరే వాళ్ళు తీసుకొని పక్కన పెట్టమన్నారంట. మేము మళ్ళీ వస్తాం పక్కన పెట్టమన్నారంట. అంకుల్ వీళ్ళకి చూపించమంటే మా పిన్ని బాగుంది ఇది అంటే, ఇది నాకు సింపుల్గా ఉంది పిన్ని, ఏం బాగుంది అన్న నేను. బాగుంది తులసి, గుచ్చుకోకుండా అంది. మా పిన్నితో షాపింగ్ మామూలుగా మా ఆయన మేనత్త అండి, అంటే మా మావయ్య చెల్లెలు. ఇంకా ఆడవాళ్ళం ఒక్కళ్ళు వెళ్తేనే షాప్కి అన్నీ 4 రకాలు వేపిస్తాం. ఇంకా 3 తరాలు కలిసి వెళ్ళాము. 3 తరాలు మీకు చూపించేస్తా, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీటిలో కలర్స్ అన్నీ ముందే పిచ్చేసాం. ముందే పిచ్చిన తర్వాత పిన్ని నేను వెళ్ళి శ్రావణినే తీసుకొస్తాలే, పాప నిద్రలోంచి లేస్తే ఏడుస్తుందేమో అని దాన్ని తీసుకురాలేదు. మా పిన్ని ఏమో నాకు అర్థం అవ్వట్లేదండి. ఈ లోపల నా పార్లర్కి వేరే వాళ్ళు వచ్చి మీ ఇంటికే వచ్చి వెళ్తున్నా అంటే, నాకు చిన్న షాపింగ్ ఉంది మళ్ళీ రేపు మార్నింగ్ రా అంటే, సరే తులసి అని బాయ్ చెప్తుంది. ఇంకా తన్ని తీసుకొని వచ్చా. 3 తరాలు షాపింగ్ అన్నా కదండి. మా ఆయన మేనత్త ఒక తరం, తర్వాత కోడలు రెండో తరం, ఇప్పుడు మనవరాలు బుడ్డది. ఇది కూడా షాపింగ్ చేస్తాము చెప్తుంది. శారీలు బాగున్నాయి, ఏది బాగుంటుంది అని అరుస్తా కేకలేస్తుంది. దానికి కూడా సెలక్షన్ ఆడపిల్ల అనిపించింది. ఏదైనా శారీ పట్టుకొని చూస్తుంటే తను కూడా అరుస్తుంది. మాకు చాలా జోక్గా, అసలు మేము 2 hours షాపింగ్ చేసినా మాకు అస్సలు తెలియలేదు. ఇంకా మా హస్బెండ్ మేనత్తని చాలాసేపు బతిమలాడి శారీ తీసుకో పిన్ని అంటే, వద్దు నాకు చాలా ఉన్నాయి అంటే, లేదులే పిన్ని తీసుకో అంటే
మా హస్బెండ్ ఏమో మా అత్తకు కూడా శారీ తీ అన్నారు. మా పిన్ని ఒక పట్టాను ఒప్పుకోకపోతే, అంకుల్ నువ్వు శారీలన్నీ ముందే అంకుల్ అని నేను చెప్పాను. ఇంకా అంకుల్ తెచ్చేస్తే, మేనల్లుడు చీర పెడుతుంటే ఏంటమ్మా నువ్వు వద్దంటావని అంకుల్ అన్నీ ముందేస్తే మా పిన్ని ఇది ఫైనల్ చేసుకుంది. చాలాసేపు వద్దందండి, మేము ఎంతసేపు బతిమలాడామో. ఇంకా మా పిన్నిది కోడలిది షాపింగ్ అయిపోయింది. ఇంకా ఈ బుడదాని కోసం వచ్చామండి. ఈ బుడదాని కోసం ఎన్ని షాపులు తిరిగామో చూడండి. ఈ షాప్కి వచ్చాము. ఫస్ట్ ఈ షాప్కి వచ్చి అన్నీ వేపించామండి. కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వెయిట్ చేయండి, మనుషులు ఉన్నారు, వీళ్ళు అయిపోయాక చూపిస్తా అంటే ఈ లోపల కొత్త ట్రెండ్ మోడల్స్ అన్నీ 3 పీస్ సెట్లన్నీ చూస్తున్నాం. ఇంకా చూడంగా ఇంకా మా పిన్ని కూడా ఆ టాప్స్ అన్నీ అందరం కలిసి అలా చూస్తే ఇంకా మా పాపకు చూపించండి, వేరే ఊరు వెళ్ళాలంటే చూపించారండి. ఇదిగోండి, ఈ మధ్యలో అది బాగుంది కానీ దీని సైజ్ సరిపోదంట, ఇంకా ఫ్యూచర్లో పనికిరాదు, ఇప్పుడైతే పనికొస్తుంది అన్నారు. కానీ చాలా బాగుంది. లక్స్ గ్రీన్, ఈ వైట్ వాళ్ళ మమ్మీకి నచ్చింది. బుడదానికి పెట్టి చూస్తే కరెక్ట్గా అయింది. ఇంకా ఫ్యూచర్లో పెరిగే పిల్లలు కదా అని చెప్పి, ఆడపిల్లలు ఎక్కడున్న కళ అండి. చూడండి, వెస్ట్రన్ వేర్ టాప్, మిడ్డీసు, స్కర్ట్స్, ఫ్రాక్స్ ఎన్ని ఉంటాయో. మగపిల్లలకి ఎప్పుడు ఆ ప్యాంట్లు షర్ట్లే. అందుకే నాకు ఆడపిల్లల షాపింగ్ అంటే భలే నచ్చిద్ది. ఈ లోపల లంగావోణీలు చూపిస్తుంటే నా కళ్ళు అలా వెళ్ళిపోయినాయి. మా అమ్మాయికి ఏంటో లంగావోణీలు నేను చిన్నప్పుడు వేసుకోలేదని మా అమ్మాయికి కనపడ్డ లంగావోణీలు అన్నీ తీస్తూ ఉంటా. ఇంకా చూపిమంటే ఫ్రాక్స్ బన్నీన్ క్లాత్ చూపించారు, అవి అంత నచ్చలేదు. ఈ లోపల పక్కన వేరే వాళ్ళకి టాప్స్ చూపిస్తుంటే ఆ టాప్స్ అన్నీ అలా చూస్తున్నాము. నేను శ్రావణి కలిసి మాత్రం ఈరోజు మస్తు షాప్స్ తిరిగాము. వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈ టాప్స్ అన్నీ వేరే వాళ్ళకి చూపిస్తా, కొంచెం వెయిట్ చేయండి అంటే సరే, బుడదానికి సరిపోలేదు కదా అని వేరే షాప్కి వెళ్ళాం. మాతో పాటు అది కూడా ఎన్ని షాపులు తిరిగిందో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు. ఇంకా అలా వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేస్తుంటే మా పిన్ని అంటుంది, ఇక్కడ మా పిన్నితో అలా టైం స్పెండ్ చేస్తా. మా ఆయన మేనత్త, నాకు పిన్ని అయిద్దండి. తర్వాత ఈ షాప్లో ఫ్రాక్ బాగా కనిపిస్తే ఈ ఫ్రాక్ చూసి ఈ షాప్కి వెళ్ళామండి. ఇది ఫ్యూచర్లో కూడా పెద్ద పిల్ల అయినా సరే 2 ఇయర్స్ పనికి వస్తుందని ఇది తీయమన్నాము. తీయమన్న తర్వాత వీటిలో కలర్స్ అన్నీ చూసిన తర్వాత ఎక్కువ చాయిస్ లేకుంటే అన్నీ చూసి అలాగా సరే ఇంకో షాప్కి వెళ్ళొద్దా అని ఈ షాప్లో ఉన్నాయన్నీ వేపించామండి ముందల. ఈ డ్రెస్ మీదకి టోపీ కూడా వచ్చిందండి, చాలా క్యూట్గా ఉంది. వాళ్ళ మమ్మీకి నచ్చింది. అది కాక కుచ్చుకోకూడదని అదొకటి, పాపకి ఏ డ్రెస్సులు వేసినా నెక్కుకైనా దేనికైనా కుచ్చుకోకూడదు, స్టోను ఎక్కువ జిగజిగా వద్దని నెక్స్ట్ ఇంకో షాప్కి వచ్చేసాం. ఇక్కడ ఉన్నాయన్నీ వేపించేసాం. కానీ ఓపిక్గా పేషెన్స్కి షాప్లో అన్నీ వేశారండి. మేము ఒక్కటి కూడా ఉన్న మోడల్స్ అన్నీ మా ముందు వేశారు. మేము చెప్పే మోడల్స్ కాక అక్కడ ఉన్న లేటెస్ట్ మోడల్స్ అన్నీ వేశారండి. చూడండి, ఆడపిల్లలు ఎంత మోడల్స్ డ్రెస్సులు ఉన్నాయో. మగ పిల్లలకి ఏముంది, ఎప్పుడు ఆ ప్యాంటు షర్టే. ఇదిగోండి, ఈ డ్రెస్ చూసాము. ఈ డ్రెస్ నచ్చింది మా ఆయన మేనత్తకి. తర్వాత ఏమో ఇది కొంచెం నెక్ అలా వర్క్ అలా వచ్చింది, గుచ్చుకుంటుందేమో అని. ఫ్రాక్స్ చూడండి ఎన్ని మోడల్స్ వేశారు ఇక్కడ. ఫ్రాక్స్ ఒకదాన్ని మించి ఒకటి ఉంది. ఇంకా చూపిస్తున్నారు, వాళ్ళు పేషెన్స్కి మెచ్చుకోవాలి అసలు. ఈ గౌన్స్ కావాలన్నా ఉన్నాయని కాటన్ గౌన్స్ కూడా చూపించారు. ఇన్ని చూపించిన తర్వాత కూడా ఇదిగోండి ఈ మిడ్డీ ఇన్ని చూపించిన తర్వాత కూడా మేము ఇక్కడ వాళ్ళ మమ్మీకి ఇందాక చూసిన షాప్లో ఆ డ్రెస్సే నచ్చింది. ఇక్కడ ఇన్ని చూసినా మేము ఒక్కటి తీసుకోలేదు. మేము కాస్ట్ గురించి కాదండి, పాపకి కంఫర్ట్గా ఉండాలి, మోడల్గా ఉండాలని అది ఆలోచించి చూస్తున్నాం. ఈవెన్ వాళ్ళ మమ్మీ శారీ కట్టుకున్న పాపకు గుచ్చుకోకూడదు, మంత్స్ బేబీ అండి.
చిన్న మనసు బేబీ ఏదన్నా గుచ్చుకునే ఉన్న స్టోన్ ఐటమ్ ఉన్నా తను లాక్కొని నోట్లో పెట్టుకుంటుందేమో అని. తర్వాత ఇది ఒక వెరైటీ అని మిడ్డీ కావాలని చూస్తున్నాం. ఇది ఒక వెరైటీ అంటే ఇదేంది అరిచేయి అంతే ఉంది, ఇదేం సరిపోయిద్దని చూస్తే మా పిన్ని అంటుంది వెనక ఎలాస్టిక్ వస్తుంది తులసి, బాడీ ఫిట్టింగ్ అలా అని అంటుంది. మా పిన్ని బాగా ట్రెండింగ్ అండి అసలు. అవును పిన్ని నిజమే ఎలాస్టిక్ ఉందే. మా పిన్ని చూడంగానే చెప్పింది. నేను అసలు అర్థం కాలేదు ఏంటి ఇది ఇంతే ఉంది డ్రెస్ అసలు ఎలా ఎలా వేయాలి అని అంటే వెనక ఎలాస్టిక్ వస్తుంది బాడీ ఫిట్టింగ్ ఉంటుంది అంటే అవును నిజమే పిన్ని అని ఇక్కడ నవ్వుకుంటా. ఇంకా తనకి ఆ షాప్లో డ్రెస్ నచ్చితే ఏమనుకోవద్దండి అంటే ఏముందిలేండి అమ్మా అని పాపం ఆయన అన్నీ ఫోల్డ్ చేసుకున్నారు. తర్వాత ఇదిగోండి ఈ షాప్కి వెళ్ళాము. ఆ డ్రెస్సు తీసి పెట్టండి ఇంకా 2 షాపులు తిరుగుతామని అంటే పాపకు మంచి తీయాలని. ఇంకా వాళ్ళు తీసి పెట్టి పక్కన పెట్టారు ఇందాక మేము చెప్పిన డ్రెస్సు. దీన్ని చూద్దామని 3 మంత్స్ బ్యాక్ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరు వచ్చిందని తెలిసి ఒక ఫ్రాక్ కొనుక్కొని చూద్దామని వెళ్ళామండి. జస్ట్ మేము అలా వెళ్ళే 5 మినిట్స్ ముందే 2 మినిట్స్ 5 మినిట్స్ అంతే వాళ్ళు అలా వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు, మేము అలా వెళ్ళాము. అవన్నీ గుర్తెచ్చుకొని దీన్ని పుట్టిన ఇప్పుడు 8th మంత్, దీనికి 8th మంత్ ఏమో ఇప్పుడు చూసాం. ఇప్పుడు వచ్చింది మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చిన ఆడపిల్లని అలా ఉత్త చేతితో పంపించాం కదా అని ఈ షాపింగ్ అంతా ఫస్ట్ టైం వచ్చిందండి. ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత మా తమ్ముడు బిజీగా ఉండి తీసుకురాలేదు. మా తమ్ముడు అంటే మా ఆయన మేనత్త కొడుకు, నాకు వరుసకి తమ్ముడు అవుతాడు. ఇంకా తను ఫస్ట్ టైం వచ్చింది కదా అని తనకు శారీ, పాపకో ఫ్రాక్, పాపకో మిడ్డీ, మా హస్బెండ్ వాళ్ళ మేనత్తకు ఒక శారీ తీయాలని షాపింగ్ చేసాం. 2 అవర్స్ షాపింగ్లో టైమే తెలియలా. ఇంకా తిను దుబాయ్ వెళ్ళిపోతుంది, వాళ్ళ హస్బెండ్ అక్కడ దుబాయ్లో జాబ్ చేస్తున్నారు. మా పిన్నికి 2 మగపిల్లలండి. 2 మగపిల్లలు, పెద్ద కొడుకు దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు, చిన్న కొడుకు కెనడాలో ఉన్నాడు. తిను కూడా వర్క్ చేసేదండి. ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా బ్రేక్ ఇచ్చింది. తిను దుబాయ్ వెళ్తే తర్వాత షాపింగ్ కుదరదు ఈ పాపతోటి, ఇక్కడంటే ఎవరొకరు పట్టుకోవడానికి ఉన్నారు. అక్కడికి వెళ్ళాక కుదరదక్క టాప్స్ తీసుకుంటా అంటే ఓకేరా తీసుకుంటా వదిన అంటే తను షాపింగ్ చేసుకుంటుంది. ఇక్కడ టాప్స్ కావాలి, డైలీ వేర్ టాప్స్ లేవు, పాప పుట్టాక లావయ్యి కొంచెం పాత పట్టట్లేదు, నేను షాపింగ్ చేసుకోవాలి, ఇక్కడైతే కుదిరిది, పాపనైతే అత్త పట్టుకుంటుంది కదా అని తను డైలీ వేర్ టాప్స్ తీసుకుంటుంది. దీని టాప్స్ కోసం కూడా మా ఊర్లో ఉన్న 3-4 షాపులు తిప్పాను. ఇక్కడ లంగావోణీలు బిల్లు వేస్తుంటే వీడియో తీసుకున్నాను. మా హస్బెండ్ చూపిద్దాం బాగుంటే మా పాపకు ఒకటి తీసుకుందామని. ఇంకా అయిపోయిన తర్వాత తనకు ఆ షాప్లో 2 టాప్స్ తీసుకుందండి. తర్వాత ఇంకో షాప్కి వచ్చాము. ఇక్కడ వీళ్ళు అంబ్రెల్లా కటింగ్ లేవండి, అన్ని కట్సే అంబ్రెల్లా కటింగ్ 2 పీసులే ఉన్నాయి, కట్సే ఉన్నాయంటే మళ్ళీ ఆ షాప్ నుంచి బయటకు వచ్చా క్లైమేట్ చీకటి పడిపోతుంది, గాలి మోడం వచ్చిందండి. కూల్ క్లైమేట్లో అలా షాపులన్నీ తిరుగుతున్నాం ఇద్దరం సరదాగా. ఇద్దరు అలా మాట్లాడుకుంటా. తను ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది పెళ్ళాక, కానీ కొత్త వాళ్ళన్న ఫీలింగే లేదు, అది బాగా కలిసిపోతుంది. ఫ్రెండ్లీ నేచర్ శ్రావణికి బాగా. మా ఆయన మేనత్తకి మంచి కోడలు వచ్చింది. ఇంకా అన్ని షాపులన్నీ తిరిగేసి మా చెల్లెలతో ఒక సిస్టర్తో షాపింగ్ చేస్తే ఎలా ఉందో అలా ఉంది. ఇంకొకటి షాపు బాగా పెద్ద షాపు ఐజీ షాప్ అని, ఐజీ ఫ్యాషన్స్ అని ఉంది. మొత్తం 4-5 షాపులు తిప్పాను. తిని టాప్స్ కోసం కూడా 3 షాపులు తిరిగాము. ఇంకా ఇక్కడ కూడా టాప్స్ అన్నీ వేయించిన తర్వాత డైలీ వేర్కి ఇక్కడ ఒక టాప్ తీసుకుంది. తర్వాత సింగిల్గా కుదరదు కదా అని ఏ డ్రెస్సు పట్టుకున్న తను ఏ శారీ చూసినా పాప గుచ్చుకోకూడదు, చెమ్కీలు ఉంటున్నాయి, అది ఇదని ఎంత చూసి తీసుకుంటుందో పాప కోసం. ఇంకా మా హస్బెండ్కి కాల్ చేసి నేను వచ్చేసి అది పాప దగ్గరికి పాపను చూడడానికి అని కాసేపు మా ఆయన్ని ఆట పట్టించాను ఇక్కడ. అవునా వచ్చేసావా అంటే లేదు పాపే వచ్చింది మన ఇంటికి, ఈ బుడ్డదానికి డిష్ తగిలిద్దని వాళ్ళ మమ్మీ వీడియోస్లో చూపించద్దండి, తనకి జుట్టు బాగుంటుంది డిష్ తగిలిద్దు అది నా వద్దు అంటే నేను అంత వీడియో తీయలేదు. కానీ అసలు మార్నింగ్ నా దగ్గరికి రాగానే రాలేదు, ఆఫ్టర్నూన్ షాపింగ్ అంతా అది నా దగ్గరే ఉంది, నా సంఖలోనే ఉంది. ఇంకా దానికి కొత్త పాత ఫస్ట్ అయితే ఏడ్చింది మార్నింగ్ వచ్చాక, తర్వాత అలవాటు అయిపోయింది. చూడండి పాప కోసం ఎంత చూసి తీసుకుంటుందో తిను డైలీ వేర్కి.
ఇంకా అన్ని టాప్స్ అన్నీ అలా చూసి 2-3 షాపుల్లో చూసి ఇంకా ఫైనల్గా 3 టాపులు తీసుకున్నాం. ఇంకా బిల్డింగ్ దగ్గర ఇక్కడ పెద్ద లైన్ ఉంది. నేను ముందుకు వెళ్ళిపోయి ఆ టాప్ తీసుకొని, ఈ టాప్ కొంచెం బిల్ చేసేసేయండి, పాప ఇంట్లో చిన్న పాప ఉంది అని చెప్పంగానే ఆయన పాపం బిల్ చేసేసి కవర్లో పెట్టి ఇచ్చేస్తున్నారు. మాకంటే ముందు ఇక్కడ బిల్లింగ్కి వేరే కొంతమంది వచ్చి ఉన్నారండి. ఇదిగోండి, ఉన్నా సరే ఆయన మాకు బిల్ చేసి, నేను అలా ఫాస్ట్గా ఉంటా. పాప ఏడుస్తూ ఉంటే చాలాసేపు అయింది మనం బయటకు వచ్చి. పాప మాతో షాపింగ్ చేశాక మా ఆయన మేనత్త ఎత్తుకొని వెళ్ళిందండి. మన ఇంటికి ఎప్పుడైనా ఆడపిల్లలు వస్తే ఆడపిల్లలకి ఎంతున్నా సరే పుట్టింటి మీద అంతో ఇంత ఆశ ఖచ్చితంగా ఉంటుందండి. మన అని అవి ఉంటుంది వాళ్ళకి, పుట్టి పెరిగిన ఇల్లు కదా ఆడపిల్లలంటే ఉంటుందండి. అది మా మామయ్య లేరు కాబట్టి ఇప్పుడు మా హస్బెండ్ మా ఆయన మా అత్తకి చీర తీయి, వాళ్ళ కోడలికి తీయని మా హస్బెండ్ చెప్పారు. అందుకని నేను ఇన్ని షాపులన్నీ తిరిగి వాళ్ళకి నచ్చిన బెస్ట్ ఇవ్వాలని, ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ శారీస్ తీసుకున్నాక ఇక్కడ పెట్టేసి అన్ని షాపుల్లో షాపింగ్ చేసేసి అంకుల్కి ఇంకా కవర్ తీసుకొని వెళ్తున్నా. ఇంకా 6 అయిపోయిందండి. క్లైమేట్ చూడండి, కూల్గా వాన పడేటట్టు. తనతో ఇంకా మాట్లాడుతూ సరదాగా అలా వెళ్ళిపోతున్నా. టైమే తెలియలేదండి అసలు. షాపింగ్ మాత్రం ఇంతసేపు షాపింగ్ చేసామా అని కూడా అనిపించలేదు. ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్ళాలని చెప్పి ఇంకా ఫాస్ట్గా వస్తున్నాను. ఇంకా తనకి ఇంట్లో పిలిచేసి బొట్టు పెట్టి బట్టలు పెట్టేశానండి. తను ఫస్ట్ టైం పాపను ఎత్తుకొని మా ఇంటికి వచ్చింది కదా, ఇంకా పాపకి వాళ్ళ మమ్మీకి బట్టలు తీసుకున్నా. ఇంకా పిన్నికి బొట్టు పెట్టకూడదు, బాబాయ్ లేరని తనకే ఇచ్చేసాను. మా పిన్ని లోపల చూడండి, మా ఎదురింటి వాళ్ళ దగ్గర కూర్చొని ఆమె చిన్నప్పుడు ఇక్కడే పుట్టి పెరిగింది కదా, ఇంకా వీళ్ళందరికీ బట్టలు చూపిస్తుంది. మా కళాధర్ బట్టలు తీసాడు చూడండి, కవర్ పెట్టుకో అలా చూపిస్తుంది వాళ్ళకి. అదేనండి ఆడపిల్లల అభిమానం అనేది. ఆడపిల్లకి ఎన్ని కోట్లున్నా ఎంతున్నా పుట్టింటోళ్ళు పెట్టేది దాని మీద అంత అభిమానంగా ఉంటుంది. అదేనండి ఆడపిల్లల ప్రేమ అంటే. ఆడపిల్లలకి మనం ఎంత పెడితే మనకు అంత కలిసి వస్తుంది. ఇంకా సాయంత్రం స్నానం చేసి ఇంట్లో పూజ చేసేసి ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. వెంకటేశ్వర స్వామికి మంగళహారతి ఇస్తున్నారు. ఇంకా రేపటి వీడియోలో మీతో నేను ఏకాదశి వస్తే ఇంకా సాయంత్రం నేను ద్వాదశి గడియల దాకా ఫాస్టింగ్ ఉంటాను.